డాక్టర్ గారు, సాధారణంగా చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి, ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఈ చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే మనకు చెవిలో 3 భాగాలు ఉంటాయి. బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి అని. ముఖ్యంగా సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ బయట చెవిలో వస్తూ ఉంటాయి. ఈ బయట చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కారణం ఏంటంటే చెవులు శుభ్రంగా ఉంచుకోపోవటము, తరచుగా సరైన స్నానం చేసి దాన్ని శుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోపోవటము, చెవులు చాలా మామూలు స్నానం చేసినప్పుడు వాటర్ చెవిలోకి వెళ్ళి దాంతో అదే క్లీన్ అవుతూ ఉంటాయి. అలాగే అంటే దుమ్ము, ధూళి, ఎటలో ఆడుకొని పిల్లలు సాధారణంగా బయట తిరుగుతూ వచ్చే వాళ్ళకి మొహం కడగటం ఇట్లా లేకపోయినప్పుడు కూడా ఈ ధూళిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చెవిలోకి ఈ క్రిములు వెళ్ళి ముఖ్యంగా వచ్చేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్. మన దగ్గర ఈ ట్రాపికల్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం. ఓటోమైకోసిస్ అంటాం. ఈ చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి చెవిలో నొప్పి రావటము, చెవిలో నుంచి నీరు కారటము ఇలా జరుగుతూ ఉంటుంది. వెంటనే ఇది డాక్టర్ ఈఎన్టీ వైద్యుని సంప్రదిస్తే ఆ చెవిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది చూస్తారు. అది చూసి సరైన విధంగా దాన్ని శుభ్రం చేసి సక్షన్తో క్లీన్ చేసి ఆ తర్వాత చెవిలో కొంత మందు రాసి లేకపోతే 1-2 సార్లు కూడా చెవి క్లీన్ చేయవలసిన అవసరం ఉంటుంది. క్లీన్ చేసి సరైన మందు లోకల్ డ్రాప్స్ కానీ లేకపోతే ఆయింట్మెంట్ కానీ ఇట్లాంటివి పెట్టి నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వెంటనే చెవిలో నొప్పి వచ్చి ఇన్ఫెక్షన్ రాగానే ఏదో ఒక డ్రాప్స్ మొత్తం మనం తీసుకొని వేసుకోకూడదు. దానివల్ల ఇంకా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మధ్య చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటంటే తరచూ జలుబు వచ్చే పిల్లల్లో, లేకపోతే పెద్దవాళ్ళలో సైనస్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్, నేసల్ అలర్జీ, ముక్కులో గొంతులో ఇన్ఫెక్షన్స్ ఉంటే అది చెవిలో యూస్టేషన్ ద్వారా మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా అని చెప్పి అంటాము. చెవి తీవ్రంగా పోటు రావటం, ముఖ్యంగా పిల్లలు రాత్రిపూట సడన్గా నిద్రలోంచి లేచి చెవి పోటుతోటి చెవి దగ్గర చెవి పట్టుకొని ఏడుస్తూ ఉంటే అది వాళ్లకు జలుబు ఉంటే ముఖ్యంగా తప్పకుండా అది మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ అని చెప్పి అనుకోవచ్చు. అర్ధరాత్రి లేచి వెంటనే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. అదేదో పురుగు వెళ్ళింది చెవిలో అని చెప్పి భయపడుతూ ఉంటారు కొన్నిసార్లు. అలా కాదు, ఈ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వస్తే అట్లా అవుతుంది. దానికి వెంటనే డాక్టర్ గారు చూసి జలుబుకి మందులు, తర్వాత అట్లాగే యాంటీబయాటిక్స్ ఇచ్చి చెవిలో ఇన్ఫెక్షన్కి నయం చేయడం జరుగుతుంది. అలాగే చెవిలో ఇన్ఫెక్షన్, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయిపోయి చెవిలో చీము నిండి ఒక్కోసారి కర్ణబేరి రప్చర్ పగిలిపోయి ఆ తర్వాత చీము కారి బయటకు వస్తూ ఉంటుంది. దీన్ని క్రానిక్ ఓటైటిస్ మీడియా అంటాము. చెవిలో తరచూ చీము గారుతూ కన్నబేరికి రంధ్రం ఉంటే దానికి ముందుగా చీము పరీక్ష చేసి దానికి సరైన మందులు, యాంటీబయాటిక్స్ వాడి చికిత్స చేసి చీము ఆరిపోయేటట్టుగా చేసుకోవాలి. ముందు చీము ఆరిపోయిన తర్వాత 2-3 వారాల తర్వాత చెవిలో కన్నబేరికి పడిన రంధ్రాలని మైక్రో ఇయర్ సర్జరీ, ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ అని చెప్పి పద్ధతుల ద్వారా ఆధునిక చికిత్సా పద్ధతి ఆపరేషన్ చేసి, ముఖ్యంగా ఎండోస్కోపీ ఇయర్ సర్జరీలో ఏంటంటే ఈ చెవి వెనుక కట్ చేసే అవసరం లేకుండా చెవి లోపల నుంచే మనం కన్నబేరికి పడిన రంధ్రాలని వేరే పొరక పూడ్ చేసి నయం చేయొచ్చు. అలాగే ఇంకా మాస్టైడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఈ చెవి వెనుక ఉన్న బోన్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా కోలిస్టేటోమా అని చెప్పి ఒక రకమైన జబ్బు చెవిలో వస్తుంది. అది చెవిలో అది తినేస్తూ లోపలే ఉండి కొంచెమే చీము వస్తుంది కాబట్టి, కానీ ప్రతిరోజు తడి ఉంటుంది, కొంచెం వినికిడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అది చెవి లోపల ఉన్న భాగాలను కూడా అది తినేసి అంటే డిస్ట్రాయ్ చేసి వినికిడి పాడు చేసే అవకాశం ఉంటుంది. ఈ చెవి వెనుక ఉన్న బోన్ మాస్టైడ్లో కూడా అది స్ప్రెడ్ అయిపోయి ఆ తర్వాత ఇంకా ఈ చెవి లోపల నుంచి మెదడు కూడా దగ్గరలో ఉంటుంది. ఈ చెవిలో నుంచి ఆ ఇన్ఫెక్షన్ మెదడుకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రానిక్ ఓటైటిస్ మీడియా, ఈ కోలిస్టీటోమా అనేది ఉంటే, మాస్టైడ్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్పకుండా దానికి ఆపరేషన్ చేసి ఆ జబ్బును తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆధునిక చికిత్సా పద్ధతులు ముఖ్యంగా ఇప్పుడు అనేక రకాలుగా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎండోస్కోపీ ఇయర్ సర్జరీలో చెవి లోపల నుంచే, ఈ కెనాల్ లోపల నుంచే చాలా వరకు జబ్బులు నయం చేసే అవకాశాలు కూడా వచ్చాయి. చాలా మంది చెవి కట్ చేస్తే ఇబ్బంది వస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ మైక్రో ఇయర్ సర్జరీ కానీ, ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ కానీ మంచి ఆధునిక పద్ధతులు వచ్చాయి. చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. పాతకాలంలో చెవిలో ఒకసారి చీము కారితే అలాగే జీవితాంతం చీము కారుతూ ఉండే
పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. అలా కాకుండా చెవి చీముని తప్పకుండా మనం ఈ చికిత్సా పద్ధతుల ద్వారా నయం చేసి మళ్ళీ చీము రాకుండా చేయొచ్చు, వినికిడి లోపాలను సరిచేయొచ్చు, వినికిడి లోపాలు రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా వెంటనే ఈ చెవిలో చీము కారేవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఇంకేమాత్రం దాన్ని అశ్రద్ధ చేయకుండా మంచి చికిత్సా పద్ధతులు వచ్చాయి కాబట్టి నయం చేసుకోవటానికి అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. చెవిలో ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే చెవులు ఎప్పుడు కూడా మనము దుమ్ము ధూళికి దూరంగా ఉండటము, దుమ్మె ధూళి మనకు పిల్లల బయట ఆడుకొని వస్తే వెంటనే వాళ్ళకి స్నానం చేయించడం ఇది చేయాలి. గ్రామాల్లో ముఖ్యంగా ఈ పరిస్థితి చూస్తాము. బీదవాళ్ళలోనే ఈ చెవిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటం చూస్తుంటాము. పోషకాహార లోపాలుంటే చెవిలో ఇన్ఫెక్షన్స్, ఆరోగ్యం వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వస్తుంది. అలాగే తరచూ జలుబు చేసే వాళ్ళకి చెవిలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి తరచూ జలుబు చేసే పిల్లల్లో ముఖ్యంగా వస్తుంది కాబట్టి వెంటనే జలుబు రాగానే దానికి వెంటనే చికిత్స చేయించుకోవాలి. చిన్నపిల్లల వైద్యుల దగ్గరికి కానీ ఈఎన్టీ వైద్యుల దగ్గర కానీ వెళ్ళి వెంటనే జలుబుకి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ రకంగా ఏంటంటే చెవిలో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. అది కాకుండా మనకుండే ఈ హ్యాబిట్స్, చెవులు క్లీన్ చేసుకోవాలి అని చెప్పి పుల్లలు పెట్టడము, ఆ తర్వాత చెవిలో ఆయిల్ వేయటము, ఇట్లా తరచుగా ట్రెడిషనల్గా వచ్చే సాంప్రదాయబద్ధంగా వచ్చే అలవాట్లు, ఇవన్నిటి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి అలాంటివి కూడా చేయకూడదు. ఈ రకంగా ఏంటంటే చెవుల్ని జాగ్రత్తగా, చెవులు ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవటము, చెవులు ఏమాత్రము అనుమానం వచ్చినా, నొప్పి వచ్చినా, చెవిలో దురద వచ్చినా, ఏది వచ్చినా వెంటనే ఈఎన్టీ వైద్యుని సంప్రదిస్తేనే ఈ చెవుల ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా మళ్ళీ అవి తీవ్రంగా కాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. చెవిలో జబ్బులు తీవ్రమై వినికిడి లోపాలకు దారితీసి ఇంకా ప్రమాదాలు కొంతమంది చూస్తాం. చెవిలో చీము మెదడుకు పాకే మెనింజైటిస్, బ్రెయిన్ ఆబ్సెస్ అనేవి ఈ చెవిలో ఇన్ఫెక్షన్ చీము వల్ల బ్రెయిన్ ఆబ్సెస్లు కూడా మన దగ్గర వస్తున్నాయి. అంటే ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నామో అనేది దాన్ని గమనిస్తే వెంటనే చెవిలో జబ్బు ఏదన్నా వెంటనే వైద్యుని సంప్రదిస్తే అది తగ్గించుకోవచ్చు. అట్లాగే టాన్సిల్స్, సైనస్ జబ్బులు, ఎడినైటిస్ వల్ల కూడా ఈ చెవిలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వాటిని గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.